ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా స్థానిక ఎన్నికల గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అటు బీసీ వర్గాలు మాకు 42% అమలు చేయవలసిందే అంటూ వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నారు. రాష్ట్ర ఆల్రెడీ బీసీకి 42% ఆమోదం తెలిపింది. అటు పార్లమెంట్ లో ఇంకా దానికి ఆమోదం రాకపోవడంతో ఇటు రేవంత్ రెడ్డి కేంద్ర స్థాయిలో ఎక్కువ ఒత్తిడి పెట్టి దాన్ని సాధించాలంటూ అటు బీసీ వర్గాలు 42% అమలైన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలంటూ వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఇటు గ్రామాల్లో సర్పంచులు లేక ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు స్థానికంగా ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం. ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యం అవుతున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం? ఎలక్షన్లు జరగక 2 years నుంచి ఎవరు లేరు, అధికారులు పట్టించుకోవట్లేదు. బాగా ఎలక్షన్లు తొందర నిర్వహిస్తే మంచిగా అభివృద్ధి, గ్రామం అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎక్కడ ఆగిపోతున్నాయి. ములకలపల్లి సర్పంచ్ ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం? సర్పంచ్ ఎలక్షన్లు వెంటనే చేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ఊళ్ళో అభివృద్ధి కూడా కుంటిపడ్డది. ఎక్కడ మురికాళ్ళు అక్కడనే చెత్త కూరుకుపోయి ఆ కార్యదర్శిని చేయమంటే మేము ఏం చేయని చెప్పి ఒక సిబ్బంది కూడా బాగా పనిచేయక, ఒక కార్యదర్శి కూడా లెక్క చేయకుండా పోతుంది సిబ్బంది. అదే సర్పంచ్ ఉంటే సర్పంచ్ వార్డు తిరిగి చెత్త కానీ ఒక ఊళ్ళో గ్రామస్తులు కానీ మొత్తం సీసీ రోడ్లు ఏమైనా ఉన్నా కానీ కంప్లీట్ చేస్తానికి సర్పంచ్ తప్పు ఉంటుంది. ఈ కార్యదర్శి చేయాలంటే ఫోన్ చేస్తే అన్నం ఉంటున్నా అంటుంది. కాబట్టి వెంటనే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టి బీసీ రిజర్వేషన్ 42% మందికి బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు మాకు 15% మంది ఇవ్వాలి మాకు అని కోరుతున్నాం. పేరు? మనోహర్ రెడ్డి. సర్పంచ్ ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం? ఎన్నికలు లేట్ అవుతున్నా కొద్ది అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి తొందరగా ఎన్నికలు జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడానికి వీలు పడుతుంది. బీసీలకు 42% అమలు చేయాలని బీసీ వర్గాలు పోరాడుతున్నాయి. మీరేమంటారు దాన్ని? బీసీ వర్గాలు అని చెప్పంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు తయారు చేస్తారు. మనం ఏం చెప్తాం? వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి ఉన్న కాడికి సర్దుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైనాయి కదా, తొందర నిర్వహిస్తే బాగుండు అనిపిస్తుందా? ఎట్లా? చాలా తొందర పెట్టాలి సర్పంచ్ ఎలక్షన్. ఊళ్ళో సర్పంచ్లకి ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా పోదామన్నా కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పోవాలన్నా సర్పంచ్ అనుకో ఉండాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పేరు? బోల శ్రీనివాసరెడ్డి. సర్పంచ్ ఎలక్షన్స్ త్వరగా పెట్టాలని అంటారు కదా, దీని మీద? అవునండి, గ్రామ వ్యవస్థ కుంటుపడిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ 2 years అవుతుంది. ఇంతవరకు అభివృద్ధి ఏం జరగడం లేదు, నోచుకోవడం లేదు. వీధి లైట్లు కానీ గ్రామాల్లో వీధి లైట్ ఎరగడం లేదు. నీరు ఇబ్బందిగా ఉంది. మురికి కాలువలు ఎక్కడెక్కడే ఉండిపోయినాయి. అందువల్ల అర్జెంటుగా 2 years అవుతుంది ఇప్పుడు మన సర్పంచ్ లేక. ఖచ్చితంగా గ్రామ సర్పంచ్గా ఒకళ్ళు ఎన్నుకుంటే మంచిదని, ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ ఉండాలని నా అభిప్రాయం. బీసీలు 42% కావాలని బీసీ వర్గాలు పోరాటం చేస్తున్నాయి కదా, దీని మీద? బీసీ రిజర్వేషన్ ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ ప్రకటించుకుంది. సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేసి అక్కడ త్వరగా పరిష్కారం చేసుకొని వచ్చి ఎలక్షన్లో పోతే మంచిదండి. ఇది మొత్తంగా గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి. తక్షణమే సర్పంచ్ని ఎన్నుకుంటే ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి, లేకపోతే ప్రత్యేక అధికారులు ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ పనులన్నీ ఆగిపోయాయి. తక్షణమే సర్పంచ్ని ఎన్నుకోవాలని స్థానికంగా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, సందీప్, సూర్యాపేట.